సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కేటీఆర్ ను ముట్టుకున్నా, జైల్లో పెట్టినా జైలు భరో కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి నిద్రపోతున్న పులిని తట్టి లేపుతున్నాడని అన్నారు. కేటీఆర్, హరీష్ రావులని తట్టుకోలేరన్నారు. ఇక కేసీఆర్ ను ఎలా తట్టుకుంటారని అన్నారు. 1,38,00,000 అప్పులు తీసుకొచ్చినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ పెట్టకుండా దాన్ని రద్దు చేయించడం జరిగింది. వచ్చే రాబడికి, రాష్ట్రానికి రాబడికి అడ్డు 600-700 కోట్లు లాభం రాకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డికి శిక్ష పడాలి అసలు అయితే రద్దు చేసినందుకు. ఎందుకంటే దేశంలో తెలంగాణకు వచ్చే పేరును అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా ఆ రేసును దానికి సంబంధించిన సంస్థతోటి ఒప్పందం రద్దు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి నమ్మించి ఈరోజు మోసం చేసిన ఘనత మరి రేవంత్ రెడ్డిది. కేసీఆర్ రాలే, ఈ కేటీఆర్నే తట్టుకుంటలేవు, హరీష్ రావుని తట్టుకుంటలేవు, ఇప్పుడు కవితక్క ముందు పడ్డది. ఇక రేపు రాబోయే రోజుల్లో ఏప్రిల్ తర్వాత మెంబర్షిప్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వస్తారట. ఇక చూద్దాం ఎట్లా తట్టుకుంటావో. నువ్వే పిలుతానో కదా, ఎక్కడో ఏమంటావు, నిశ్శబ్దంగా ఉన్న పులిని, నిద్రపోతున్న పులిని లేపాలని చూస్తారో. బిడ్డా జాగ్రత్త. కేటీ రామారావు గారు అన్నారు, నిజంగానే ఫార్ములా లీడర్స్ విషయంలో ఏదైనా అవినీతి జరిగిందంటే మనం అసెంబ్లీలో చర్చ పెడదాం, అసెంబ్లీలో చర్చలు తీసుకోమని చెప్పిండు. అక్కడ దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే అక్రమ పెట్టిన కేసు కాబట్టి. తెలంగాణ మొత్తము అట్టుడికి పోతా ఉన్నది. రేవంత్ రెడ్డి కూడా